హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో మన యొక్క ఫ్రీ ఫైర్లో నెక్స్ట్ లక్ రాయల్లో మనకు ఏమేమి ఈవెంట్స్ వస్తాయని చెప్తానమాట. ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈ బండల్ అయితే ఉంది కదా, ఆర్టిక్స్ వైప్స్ రింగ్ ఈవెంట్ బండల్ వచ్చేసి ఈ బండల్ వచ్చేసి వెళ్ళిపోతుంది అనమాట. ఈ బండల్ తర్వాత నెక్స్ట్ బండల్ వచ్చేసి మనకు టోకెన్ వీల్ పేరుతో అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. ఈ విధంగా అయితే బండల్ అయితే ఉంటుందన్నమాట. ఐస్ ఎడ్జ్ బండల్ అనమాట. ఇది చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, ఒక్కసారి షూస్ వేస్తున్నా. అండ్ అలాగే ఇక్కడ ఈ విధంగా మాస్క్ చూడండి ఒక్కసారి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే హెడ్ ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. అండ్ ప్యాంట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ షూస్ అయితే నార్మల్గానే ఉన్నాయి, అంతేం కనపడటం లేదు. సో నెక్స్ట్ మనకు ఇంకొకటి ఎక్స్చేంజ్ ఆఫర్లో కూడా పెట్టారనమాట. ఇంకొకటి ఏమంటే ఇక్కడ మనకు ఈ విధంగా ఐస్ రూపంలో అయితే టోకన్స్ అయితే పెట్టడం అయితే జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఎక్స్చేంజ్ కింద చూసుకున్నట్లయితే బండల్ వచ్చేసి 180 టోకన్స్కి అయితే వచ్చేస్తుంది అనమాట. దాని తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే స్కైట్ చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. మంచిగానే ఉంది ఫ్రెండ్స్ చూడడానికి వచ్చేసి. అండ్ దాని తర్వాత ఇంకొక బండల్ కూడా యాడ్ అయితే చేశారనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట బండల్ వచ్చేసి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ప్యాంట్ చూడండి. అండ్ ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట హెయిర్ స్టైల్ కూడా. అండ్ దాని తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ గ్రానైట్ చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే బ్యాక్ ప్యాక్ చూసుకోండి ఒకసారి. ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. లెవెల్ 1లో ఈ విధంగా ఉంటుంది, లెవెల్ 2 లెవెల్ 3లో ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇంకొకటి ఫీమేల్ బండల్ కూడా యాడ్ చేయడం అయితే జరిగిందనమాట. ఇక్కడ బ్లూ బ్యూటీ బండల్ అనమాట. ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, హెయిర్ స్టైల్ అయితే ఈ విధంగా ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ షూస్ ఈ విధంగా ఉంటాయి. అండ్ ఓవరాల్గా బండల్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. దాని తర్వాత మనము దీన్ని సింగిల్గాను మనము క్లైమ్ అయితే చేసుకోవచ్చు అనమాట, టోకన్స్ పెట్టేసి. ఈ విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఫీమేల్ బండల్కి అయితే ఇచ్చారనమాట, మేల్ బండల్కి అయితే ఇవ్వలేదు. దాని తర్వాత ఈ విధంగా అయితే మనకు ఒక లూట్ క్రియేట్ అయితే ఉంటుంది అనమాట, లూట్ క్రియేట్ బాక్స్. దాని తర్వాత మనకు ఇక్కడ ఈ M60 గన్ స్కిన్ అయితే పెట్టడం అయితే జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ అప్డేట్ కింద చూసుకున్నట్లయితే మన యొక్క ఫేడెడ్ వీల్ వచ్చేసి ఇంకా 2 డేస్ అయితే ఉందన్నమాట. 2 డేస్ తర్వాత వచ్చేసి ఫేడెడ్ వీల్ కింద మనకు ఈ విధమైన లాంబెర్గిని డ్రిఫ్ట్ అయితే వస్తుందన్నమాట యానిమేషన్. దాని తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీంతో పాటే ఒక గ్లూ వాల్ కూడా యాడ్ చేయడం అయితే జరిగిందనమాట. ఈ విధంగా అయితే గ్లూ వాల్ కూడా ఉంటుంది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకా మనకు స్పెట్స్ అయితే ఉంటాయి, ఈ విధమైన స్పెట్స్ వచ్చేసి. దాని తర్వాత ఒక పారాచూట్ అయితే ఇచ్చారనమాట. దాని తర్వాత స్కేట్ బోర్డ్ కూడా ఇచ్చారు. దాని తర్వాత మోడర్న్ జాక్ ప్యాంట్ కూడా ఇచ్చాడు అనమాట. దాని తర్వాత వచ్చేసి మనకు వాల్ట్ బాక్స్ కూడా ఇచ్చారు ఈ విధంగా. అండ్ ఈ విధమైన ఐటమ్స్ వచ్చేసి మనకు నెక్స్ట్ ఫేడెడ్ వీల్లో వచ్చేస్తాయి అనమాట. దాని తర్వాత గోల్డ్ రాయల్ అని పేరుతో లక్ రాయల్లో వచ్చేసి మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఫీమేల్ బండెల్ అయితే ఉందన్నమాట. కానీ ఈ ఫీమేల్ బండెల్ వచ్చేసి మనకు కన్ఫర్మ్ అయితే లేదనమాట. సో ఫీమేల్ బండెల్ కన్ఫర్మ్ అయిన తర్వాత నేను అప్డేట్ ఇస్తానమాట మన యొక్క వీడియోస్లో వచ్చేసి. సో నెక్స్ట్ అప్డేట్ కింద వచ్చేసి మనకు చూసుకున్నట్లయితే మనకు బ్లాక్ టర్క్ నెక్ వచ్చేసి వస్తుంది అనమాట. దాని తర్వాత వైట్ కూడా వస్తుంది. దాంతోపాటు ఈ ఐటమ్స్ అన్నీ యాడ్ చేయడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. దాని తర్వాత ఇక్కడ న్యూగా డిజైన్ అయితే చేశారనమాట, ఎసెన్షియల్. ఇక్కడ చూసుకున్నట్లయితే టార్క్ నెక్ అనమాట. ఈ విధమైన టార్క్ నెక్ కూడా నెక్స్ట్ అప్డేట్లో మనం చూడవచ్చు ఫ్రెండ్స్. అండ్ దాంతోపాటు ఈ M10 కూడా రావచ్చు అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంక్యుబులేటర్ M10 కూడా రావచ్చు నెక్స్ట్ వచ్చే అప్డేట్స్లో మాత్రం డెఫినెట్గా. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ ఫస్ట్ మనం గ్రీన్ చూసుకున్నట్లయితే డబల్ రేంజ్ సింగిల్ రేట్ ఆఫ్ ఫైర్ మైనస్ రీలోడ్ స్పీడ్ అనమాట. దాని తర్వాత చూసుకున్నట్లయితే డబల్ డ్యామేజ్ రేంజ్ అనమాట. దాని తర్వాత డబల్ మెగాజిన్ సింగిల్ మైనస్ రీలోడ్ స్పీడ్ మైనస్ అనమాట. దాని తర్వాత చూసుకున్నట్లయితే డబల్ రేట్ ఆఫ్ ఫైర్ రీలోడ్ స్పీడ్ మ్యాగజిన్ అనమాట. సో ఇది కూడా మనకు M10 కింద మనకు ఈవెంట్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. ఇదే విధంగా అయితే ఉంటుంది అనమాట ఈవెంట్ వచ్చేసి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఫీమేల్ బండల్ కింద వచ్చేసి మనకు ఈ విధమైన ఫేడెడ్ వీల్ కూడా రావచ్చు అనమాట. సో ఏ విధంగా అయితే వస్తుందనేది మనం అయితే చెప్పలేమన్నమాట. సో వేచి అయితే ఉండాలన్నమాట. 1-2 డేస్లో నేను అప్డేట్ అయితే ఇస్తాను అనమాట. నేను స్పెషల్గా ఫ్రెండ్స్ ఇప్పుడు వాట్సాప్ ఛానల్ అలాగే టెలిగ్రామ్ ఛానల్ అయితే క్రియేట్ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి సో అక్కడ మీరు అయితే జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. అక్కడైతే నేను 1 or 2 డేస్ ముందైతే నేను చెప్పేస్తాను అనమాట ఏ విధమైన అప్డేట్స్ వస్తాయి అనేది. అక్కడైతే మీరు కనుక్కోవచ్చు అనమాట. నా యొక్క టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంటుంది, మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వండి. అలాగే వాట్సాప్ ఛానల్ కూడా క్రియేట్ చేస్తాను ఫ్రెండ్స్ ఈరోజు. అండ్ వాట్సాప్ ఛానల్లో కూడా నేనైతే అప్డేట్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. దాని తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు
ఈ విధమైన బండల్ కూడా అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. ఇది ఇప్పుడు కాదు, ఇది వేరే సర్వర్స్లో అయితే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మన యొక్క ఇవో వరల్డ్ చెక్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ ఇవో వరల్డ్ కింద మనకు MP40 అయితే రావడానికి అయితే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయన్నమాట. అండ్ దాంతోపాటు ఇక్కడ AK బ్లూ ఫ్రేమ్ డ్రాకో కూడా రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 1 or 2 days ముందైతే తెలుస్తుంది అనమాట, అప్డేట్ అయితే వస్తుందన్నమాట. సో అప్పటి వరకు అయితే వేచి ఉండండి, అప్పుడే నేను అప్డేట్ అయితే ఇస్తానమాట. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ లక్ రాయల్ వచ్చేసి మనకు వెపన్ రాయల్లో ఈ విధంగా పెట్టచ్చు అనమాట. సో M4A1 కూడా ఛాన్స్ అయితే చాలా అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ M4A1 కూడా రావచ్చు మన యొక్క సర్వర్లో వచ్చేసి, ఇండియా సర్వర్లో అండ్ బంగ్లాదేశ్ సర్వర్లో వచ్చేసి. సో వేచి ఉందాము ఏ విధమైన అప్డేట్ అయితే తీసుకొస్తారని చూడాలన్నమాట. దాని తర్వాత ప్లస్ నెక్స్ట్ ఈవెంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకు వచ్చేసి ఇక్కడ గ్రాండ్ ప్రైజ్ కింద ఈ జెర్సీలు అయితే పెట్టడం అయితే జరిగిందనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ జెర్సీలు అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ విధమైన జెర్సీలు అయితే డెఫినెట్గా మన యొక్క నెక్స్ట్ అప్డేట్లో అయితే చూడొచ్చు. అండ్ దాని తర్వాత నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రెండ్స్ అలాగే మన యొక్క నెక్స్ట్ ఈవెంట్లో OB45 తర్వాత వచ్చేసి అప్డేట్లో చూసుకున్నట్లయితే మనకు స్కార్పియో బండల్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట మన ఇండియా అండ్ బంగ్లాదేశ్ సింగపూర్ సర్వర్లోకి వచ్చేసి. దాని తర్వాత ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట స్కార్పియో బండల్ వచ్చేసి. ఇది ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఎమోట్స్ యానిమేషన్స్ ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ మనకు వచ్చే అప్డేట్లో స్కార్పియో బండల్ కూడా రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉందన్నమాట OB45 తర్వాత వచ్చేసి. సో నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రెండ్స్ మన యొక్క నెక్స్ట్ లక్ రాయల్లో అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు ఈ విధమైన అమౌంట్ అయితే అప్పుడే వచ్చేసింది కాబట్టి మన యొక్క ఇండియా సర్వర్లో వచ్చేసి. దాని తర్వాత నెక్స్ట్ అప్డేట్ ఏమి తీసుకొస్తారు అంటే ఫ్రెండ్స్ ఈ విధంగా కూడా మనకు ఇంక్యుబులేటర్ అయితే బండల్ అయితే కనబడడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ ఇది ఎంతవరకు ఇంకా కన్ఫర్మ్ అయితే అవ్వలేదు. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు నెక్స్ట్ యాంజలికల్ ప్యాంట్ వైట్ ప్యాంట్ అయితే ఉంటుంది అనమాట. ఈ విధంగా ఫీమేల్ కూడా వేయచ్చు అండ్ అలాగే మేల్ కూడా వేయచ్చు. దాంతోపాటు కొన్ని షూస్ అయితే యాడ్ చేశారన్నమాట, సేమ్ వైట్ షూస్ ఇవి కూడా. అండ్ అంత వైట్ ఏం లేవు, కొంచెం గ్రే కలర్లో ఉన్నాయన్నమాట. దాంతోపాటు ఈ విధంగా టోకన్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట ఇక్కడ. దాంతోపాటు మనకు లూట్ క్రియేట్ కూడా ఉంటుంది అనమాట. దీంట్లో వచ్చేసి మనకు ఇక్కడ బండల్స్ అయితే ఇచ్చారన్నమాట చాలా వరకు. టైమింగ్ కూడా ఇచ్చారు, 3 to 4 days అయితే ఇవ్వడం జరిగింది. దాంతోపాటు నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ విధమైన బండలు కూడా మీకు కనబడడం అయితే జరుగుతుంది అన్నమాట నెక్స్ట్ ఈవెంట్లో. ప్లస్ నెక్స్ట్ మనకు ఈ బండల్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ వచ్చే ఈవెంట్లో వస్తుందన్నమాట. స్టోర్ అప్డేట్ కింద అయితే వస్తుందన్నమాట. ఒకవేళ రాకపోతే ఇక్కడ లక్ రాయల్ కిందే మనకు పెడతారనమాట. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ విధమైన బండల్ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. షర్ట్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో FF టోకెన్స్ కింద పెట్టడం అయితే జరుగుతుంది అన్నమాట. డెఫినెట్గా ఒకవేళ లేకపోతే ఇక్కడైతే రావడం అయితే జరుగుతుంది అనమాట. ఫ్రీగా తీసుకోవచ్చు, క్లైమ్ చేసుకోవచ్చు అనమాట ఈ విధమైన బండిల్ వచ్చేసి. ఫ్రెండ్స్ FF టోకన్స్ ఎవరి దగ్గర అయితే లేవో వాళ్ళందరూ డెఫినెట్గా స్టోర్ చేసి అయితే పెట్టుకోండి. ఈ విధమైన బండిల్ అయితే మన యొక్క నెక్స్ట్ ఈవెంట్ అయితే మనకు కనపడడం అయితే జరుగుతుంది అనమాట. డెఫినెట్గా మీరైతే చూడొచ్చు అనమాట. 100% అయితే కన్ఫర్మ్ అయితే అయిపోయింది అనమాట. ఈ విధమైన VSS అయితే చూడొచ్చు అనమాట. ఒకవేళ లేకపోతే మనకు MP40 అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. డబల్ రేంజ్ సింగిల్ మ్యాగజిన్ ఇక్కడ చూసుకున్నట్లయితే రీలోడ్ మైనస్ అనమాట. నేను పక్కనైతే స్క్రీన్ పక్కనే ఇస్తాను అనమాట ఆ ఫోటో వచ్చేసి. దాని తర్వాత నెక్స్ట్ మన అప్డేట్ గురించి మాట్లాడుకున్నట్లయితే అండ్ ఇది చెప్పాను కదా అన్ని సర్వర్లో అయితే ఈ విధమైన బండల్ అయితే వస్తుందన్నమాట. సో నెక్స్ట్ మన యొక్క ఇండియా సర్వర్లో వచ్చేసి FF టోకెన్స్ కింద అయితే మనము దీన్ని అయితే క్లైమ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో అందరూ డెఫినెట్గా మీరు FF టోకన్స్ అయితే స్టోర్ చేసి అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చే అప్డేట్ కింద. అలాగే నెక్స్ట్ వచ్చే ఇవో వరల్డ్లో వచ్చేసి మనకు రూమర్స్ అయితే వస్తున్నాయి అనమాట. UMP కూడా యాడ్ అవ్వచ్చు అని రూమర్స్ కూడా వస్తున్నాయి. సో ఎంతవరకు వస్తుంది అనేది నెక్స్ట్ మనకు 2-3 డేస్లో అయితే తెలుస్తుంది అనమాట. వచ్చే ఈవెంట్ ముందర 2-3 డేస్లో మనకు అయితే కన్ఫర్మ్ అయితే అవుతుందన్నమాట. అప్పుడైతే నేను అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. అలాగే మనము రిడీమ్ చేసుకునేటప్పుడు ఇంకొకటి ఫీమేల్ బండల్ కూడా యాడ్ అయితే చేయడం జరిగిందనమాట. ఇక చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ ఫీమేల్ బండల్ అయితే ఈ విధంగా ఉంటుంది. FF టోకన్స్ అయితే మనమైతే క్లైమ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో అందుకోసమే FF టోకన్స్ అయితే డెఫినెట్గా మీరు స్టోర్ చేసి అయితే పెట్టడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే చూసుకున్నట్లయితే మన యొక్క ఫేడెడ్ వీల్లో ఈ విధమైన బండల్ కూడా అయితే యాడ్ అయితే చేస్తారన్నమాట నెక్స్ట్ వచ్చే ఈవెంట్లో వచ్చేసి. సో కన్ఫామ్గా నేను చెప్పినాను కదా ఈ వీడియోలో
ఫేడెడ్ వీల్ గురించి 3 బండిల్స్. ఈ 3 బండిల్లో ఏదో ఒక బండిల్ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. సో వస్తే డెఫినెట్గా మీరైతే ఎంతమంది తీస్తారు అనేది ప్లీజ్ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ అలాగే ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చే ఈ బండిల్ కూడా అయితే రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో ఇప్పుడైతే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే మన యొక్క లక్రాయ్లో చూసుకున్నట్లయితే మనకైతే M60X P90 రింగ్ ఈవెంట్లో అయితే ఇవ్వడం జరిగిందనమాట. అది ఎక్స్చేంజ్ కింద అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ గన్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ గన్ చూసుకున్నట్టయితే M60 గన్ వచ్చేసి నెక్స్ట్ మన యొక్క ఇండియా సర్వర్ అయితే రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్ ఇవి ఫ్రెండ్స్ ఓవరాల్గా అప్డేట్స్ అయితే. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనము నెక్స్ట్ అప్డేట్స్ ఏమేమి వస్తాయనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానమాట. ఇంకా అప్డేట్ అయితే పూర్తిగా అయితే అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ ఈవెంట్స్లో ఏమేమి అప్డేట్స్ అయితే వస్తాయనేటివి. సో ఈ వీడియో ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి, అలాగే కామెంట్ అయితే చేయండి అనమాట. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకుండా డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.